ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేటి నుంచి 5 తేదీ వరకు కూడా ఇవన్నీ బంద్ అండి, మూసివేత. మరి ఆ వివరాలు తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పల్నాడులో నేటి నుంచి 5వ తేదీ వరకు సాయంత్రం వరకు కూడా వ్యాపారాలు అయితేనేమి ఇవన్నీ కూడా బంద్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారండి. కౌంటింగ్ డే రోజున నర్సరావుపేట దిగ్బంధం చేయనున్నారు పోలీసులు అయితే. సో జూన్ 4న కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించేందుకు ముందు రాజకీయ అభ్యర్థులందరినీ ఎన్నికల ఏజెంట్లకు మద్యం పరీక్షలు కూడా నిర్వహిస్తామని, ఆ తర్వాతే అనుమతి అయితే ఉంటుందని ప్రవేశించడానికి కౌంటింగ్ హాల్లోకి అని చెప్తున్నారు. అలాగే పాజిటివ్ వచ్చిన వారిని హాల్లోకి అయితే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించము అనేది కరాఖండిగా చెప్తున్నారు. ఇక పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మాలిక్ గార్గ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు జూన్ 4న కౌంటింగ్ కేంద్రంలో ముందుగా నిర్వహించే బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు ఉత్తీర్ణ అయ్యేలా ఎన్నికల ఏజెంట్లు జూన్ 3న మద్యానికి దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. కేంద్రం దగ్గర మద్య పరీక్షల కోసం పోలీసులు ఈ కౌంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఒక కౌంటర్ దానికోసం ప్రత్యేకంగా అక్కడ పాస్ అయితేనే లోపలికి హాల్లోకి అయితే ప్రవేశం ఉంటుందని చెప్తున్నారు. 3,000 మంది పోలీసులతో పల్నాడులో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. లాడ్జీలు, కళ్యాణ మండపాలను సైతం మూసివేయాలని కూడా పోలీసులు, ఈ వ్యాపారాలతో పాటుగా లాడ్జీలు, కళ్యాణ మండపాలు కూడా మూసివేయాలని అయితే ఆదేశాలు జారీ చేశారండి. కౌంటింగ్ సందర్భంగా ఈ పల్నాడు జిల్లాలో పోలీసులు భారీగా పహారా నిర్వహించబోతున్నారు. అలాగే జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో 3 ఎస్పీ స్థాయి అధికారులు, 4 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీల అయితే మొత్తం వీరందరూ కూడా అక్కడే ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పర్యవేక్షణలో అయితే ఉండబోతున్నారు. ఇక కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఈసీ కఠిన ఆదేశాలతో మరింత అప్రమత్తమయ్యారు పల్నాడు పోలీసులు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అయితే కొనసాగుతోంది. ఈ రోజు నుండి 5వ తేదీ వరకు కూడా వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా బంద్ చేస్తున్నట్లు, కౌంటింగ్ సమయంలో చిన్నపాటి ఘర్షణలకు కూడా పాల్పడినా కూడా ఇక రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అయితే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారండి. చూసారు కదండి, ఇక్కడ పల్నాడు జిల్లాకు సంబంధించి ఈ విధంగా అయితే చర్యలు తీసుకోబోతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.